అందుకే మీకు నేను చెప్పదలుచుకుంది, మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మద్దు, ఎవరినైనా సరే, ఇన్క్లూడింగ్ గాడ్. మనుషుల్ని గనక గుడ్డిగా నమ్మితే ఆ పెయిన్ నమ్మి మోసపోయిన వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇన్క్లూడింగ్ గాడ్, దేవుణ్ణి కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎస్, మరి కరెక్ట్గా నమ్మడం ఎలా? గాడ్ అంటే చాలా మంది అదేదో రాముడా, కృష్ణుడా, లేకపోతే అల్లా, జీసస్సా, ఇలా కాదు. దేవుడు అంటే జీ జనరేటర్, ఓ ఆపరేటర్, డి డిస్ట్రాయ్. జనరేటర్ సృష్టికర్త, ఆపరేటర్ నడిపించేవాడు, డి డిస్ట్రాయ్ నశింపజేసేవాడు. ఈయన చెప్పిన మాటలు 100% కరెక్ట్ అని మన భగవద్గీత, మన బైబిల్, మన ఖురాన్ చెబుతున్నాయి. సృష్టించేవాడు, నాశనం చేసేవాడు, సమస్తాన్ని నడిపించేవాడు ఎవరు అని భగవద్గీతని క్వశ్చన్ చేస్తే సర్వేశ్వరుడు అని, బైబిల్ని క్వశ్చన్ చేస్తే యెహోవా అని, ఖురాన్ని క్వశ్చన్ చేస్తే అల్లా అని చెప్తుంది. మరి దేవుడు ఒక్కడా అనేకమా? ఒక్కడే. ఎస్, సమస్తాన్ని పరిపాలించేవాడు ఒక్కడే ఉన్నాడు. రెండోవాడు కానీ మూడోవాడు కానీ ఎవ్వరు లేరు. మరి భగవద్గీత, బైబిల్, ఖురాన్లో 3 దేవుళ్ళు కనిపించారుగా? కాదు, 3 వేరు భాషల్లో 3 డిఫరెంట్ నేమ్స్ కనిపించాయి. పానీ, వాటర్, మంచినీళ్లు 3 వేరు భాషలు, పదార్థం మాత్రం ఒక్కటే. భగవద్గీత భాషలో సర్వేశ్వరుడు అన్నా, బైబిల్ భాషలో యెహోవా అన్నా, ఖురాన్ భాషలో అల్లా అన్నా, 3 వేరు భాషలు, దేవుడు మాత్రం ఒక్కడే. సో ఆ ఒక్క దేవుణ్ణి పూజిద్దాం, ప్రార్థిద్దాం. లైఫ్లో గుడ్డిగా కాకుండా క్లారిటీతో బతుకుదాం.